అందరికీ నమస్కారం. మనం బొమ్మలు చెప్పిన కథలు అని చెప్పుకుంటున్నటువంటి విక్రమార్క కథలు 19వ భాగంలో ప్రవేశిస్తున్నాం. క్రిందటి భాగంలో విక్రమార్క చక్రవర్తి ఒక సముద్ర మధ్యంలో ఉన్నటువంటి గుట్ట మీద ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి గుళ్ళో ఆడ మగ ఇద్దరి యొక్క కబంధాలు వేలాడుతూ ఉన్నాయి. తలలు తెగిపోయి ఒక గొప్ప ఆ ఉదార పురుషుడు ఎవరైనా వచ్చి తన కంఠ రక్తాన్ని సమర్పించినట్లయితే ఆ వాళ్ళిద్దరూ కూడా స్త్రీ పురుషుల కబంధాలు రెండు కూడా సజీవంగా మారతాయి అని చెప్పి ధనదుడు అనేటటువంటి వాణిజ్యం కోసం వెళ్ళినటువంటి ఒక వణిజుడు చెప్తే ఆ మాట విని విక్రమార్క మహారాజు ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళి తన కంఠాన్ని నరుక్కోవడానికి సిద్ధపడినప్పుడు అమ్మవారు అతన్ని ప్రసన్నురాలై అతనికి వాళ్ళిద్దరినీ సజీవంగా చేసింది. సరే, ఆ రాజుని నీకేం వరం కావాలో కోరుకోమని అడిగింది. ఆ రాజు వాళ్ళిద్దరినీ కూడా సజీవంగా చేసావు, సంతోషమమ్మా, నువ్వు నాకు ప్రసన్నురాలు అయినట్టయితే వీళ్ళకి రాజ్యాన్ని ఇవ్వమని చెప్పాడు. చెప్పిన తర్వాత అసలు వీళ్ళిద్దరూ ఇలా తలలు తెగిపోయి వేలాడుతూ ఉండడానికి కారణం ఏమిటి, వీళ్ళిద్దరూ ఎవరు అని ఆ రాజు ప్రశ్నించినట్టుగా మనకి సింహాసన ద్వాత్రింశిక అనేటటువంటి పుస్తకంలో తెలుస్తోంది. సంస్కృతంలో అయితే ఈ కథ లేదు, కానీ తెలుగులో మాత్రము ఈ కథ కనిపిస్తోంది. ఎందుకు ఇలా వీళ్ళు కబంధాల్లాగా వేలాడుతూ ఉన్నారు మొండాల్లాగా అని చెప్పి అడిగినట్టు దానికి భైరవుడు సమాధానం చెప్పినట్లుగా మనకి సింహాసన ద్వాత్రింశిక చెప్తోంది. అయితే ఈ రత్నోద్భవుడు అనేటటువంటి వాడు ఒక రత్నాల వ్యాపారి యొక్క కుమారుడు. రత్నాలను వెతుక్కుంటూ ఈ సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ రత్నాలను వెతుకుతూ, సముద్రంలో రత్నాలు ఉంటాయి కనుక రత్నాలను వెతుక్కుంటూ, సముద్రం పేరే రత్నాకరం కనుక ఆ రత్నాలను వెతుక్కుంటూ కొంచెం సేపు బాగా వెతికి అలసిపోయి కొంచెం విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి నా ఈ గుడి దగ్గరికి వచ్చాడు. అలా ఉండగా అదే సమయంలో చంద్రకేతు అనేటటువంటి వాడు ఇంకొకడు, అతను కూడా సముద్రంలో ప్రయాణం చేసి ఈ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాడు. అంటే నా గుడికి వచ్చాడని భైరవుడు చెప్తున్నాడు. ఇలా చెప్తూ ఉండగా ఈ రత్నోద్భవుడు తర్వాత చంద్రకేతువు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సల్లాపాలు సరసాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరసమైనటువంటి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇద్దరు కలిసినప్పుడు ఏదో ఒక మాటలు వస్తాయి కాబట్టి అందులో సముద్ర మధ్యము గుడి, గుట్ట మీద గుడి కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఈ సంభాషణ మధ్యలో రత్నోద్భవుడు అడిగాడనమాట ఈ చంద్రకేతు అనేటటువంటి వాడిని, ఏమయ్యా నీది ఏ దేశము, నీ పేరేమిటి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతూ ఈ సముద్ర మధ్యంలోకి వచ్చావు అని అడిగాడు. అడిగేసరికి ఆ చంద్రకేతు ఏమన్నాడంటే, నేను వివాహం కోసం అని చెప్పి వెళుతున్నాను ఒక చోటికి, అక్కడ ఒక అందమైనటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్పి ఆ అమ్మాయి తండ్రి నాకు కబురు పెట్టాడు. వాళ్ళు ఉండేది రత్నద్వీపము. ఆ రత్నద్వీపానికి నేను వెళుతున్నాను. ఆ అమ్మాయి చాలా అందగత్తె అంటున్నాడు. అంటే మరి ఇంతకుముందు చూడలేదు కాబట్టి ఆ అమ్మాయి అందగత్తె అని విన్నాడు కాబట్టి తర్వాత ఆ అమ్మాయి తండ్రి ఇతనికి
ఇచ్చి ఆ అమ్మాయిని వివాహం చేస్తానని చెప్పాడు కాబట్టి ఈ చంద్రకేతువు చాలా ఉత్సాహంగా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పెడుతున్నాడు. ఈ విషయాన్ని రత్నోద్భవుడితోటి చెప్పాడు. చెప్తూ ఏమన్నాడు, ఆ అమ్మాయి ఎలాంటిది అనంటే, పద్మాకృతి రేఖలు కర పద్మంబుల నొప్పుచుండ పద్మకు నెనయై పద్మావతి అను కన్యక పద్మాసన కలదు జాతి పద్మిని అనగన్. పద్మావతి అనేటటువంటి కన్యపిల్ల, వివాహం కన్యపిల్లనే చేసుకుంటారు, వివాహితులను చేసుకోరు కనుక ఇక్కడ పద్మావతి అనేటటువంటి కన్యకామణి. పద్మావతి అంటే పద్మములు కలిగినటువంటిది, వత్శబ్దానికి కలిగినది అని అర్థం అన్నమాట. అంచేత పద్మావతి అనే పదానికి పేరుకి అర్థం ఏమిటి అంటే తామర కొలను. అంచేత అంతేకాకుండా పద్మావతి అంటే లక్ష్మీ అమ్మవారు అని కూడా మనకి అర్థం వస్తూ ఉంటుంది. ఈ అమ్మ ఎలా ఉంది, పద్మినీ జాతి స్త్రీ. పద్మినీ జాతి అనేటటువంటిది స్త్రీలలో ఉత్తమోత్తమైనటువంటి జాతి స్త్రీలు అని చెప్పి చెప్తూ ఉంటారు. దీనికి హస్త సాముద్రికం ప్రకారంగా చూసినట్లయితే పద్మాకృతి రేఖలు పద్మాల ఆకారంలో, తామరపురు ఆకారంలో చేతుల్లోనూ అరికాళ్లలోనూ రేఖలు ఉంటాయి కనుక ఈమె శ్రేష్టమైనటువంటి స్త్రీ అని చెప్తూ ఉండగా, తర్వాత పద్మాకృతి రేఖలు కరపద్మంబులను ఒప్పుచుండ చేతుల్లోనూ అరికాళ్లలోనూ ఉన్నాయి. పద్మకు ఎనయై అంటే వీడు చూశాడా అండి అంటే పద్మినీ జాతికి ఉండేటటువంటి లక్షణాలు ఏవో ఇతను విన్నాడు కాబట్టి ఆమె కూడా పద్మినీ జాతికి సంబంధించినటువంటి స్త్రీ అనే విషయం కూడా విన్నాడు కనుక పద్మినీ జాతి యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఈ చంద్రకేతు అనేటటువంటి వాడు. పద్మకు ఎనయై, పద్మ అంటే ఆ లక్ష్మీదేవితో సమానమైనటువంటిదై పద్మావతి అనేటటువంటి కన్యపిల్ల పద్మాసన కలదు. పద్మాసన అంటే ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవితో సమానమైనటువంటి పద్మావతి అనే అమ్మాయి పద్మినీ జాతి స్త్రీ ఒకటి ఇక్కడ ఈ రత్నద్వీపం అనేటటువంటి చోట ఉంది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వాళ్ళ తండ్రి చారుల ద్వారా నాకు కబురు పెట్టాడు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈ స్త్రీలు 4 జాతులు అని చెప్పి చెప్పుకున్నాం. వాళ్ళు ఏమిటి అని అంటే పద్మిని, శంఖిణి, చిత్రిని, హస్తిని అని 4 జాతుల స్త్రీలు ఉంటారు. వీళ్ళలో ఒక్కొక్క స్వభావము ఒక్కో జాతి స్త్రీకి ఉంటుంది. ఈ పద్మిని జాతి ఉత్తమమైనటువంటిది అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తోంది. అంచేత ఈ ప్రకారంగా ఈ పద్మావతి అనే అమ్మాయి పద్మాకి సరైనటువంటిది అని చెప్తున్నాడు. చెబుతూ ఇంకా ఆ అమ్మాయి అందచందాల గురించి చాలా వివరించాడు. ఈ చంద్రకేతు అనేటటువంటి వాడు సర్వాంగ సౌందర్యం అంతా కూడా ఆ అమ్మాయిని గురించి వివరించాడు. వివరించేసరికి వెంటనే ఈ రత్నోద్భవుడికి కూడా ఒక రకమైన ఆశ కలిగింది మనసులో. ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు స్నేహితులని, తనతో వరుసైనటువంటి వాళ్ళని ఎవరిని తీసుకుని వెళ్ళకూడదు అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు. అలా వెళ్ళినట్లయితే ఆ అమ్మాయి ఆ పక్కవాడికి ఆకర్షితురాలు అవ్వచ్చు, ఆ పక్కవాడు కూడా ఆమెకు ఆకర్షితులు అవ్వచ్చు. దీని మూలంగా ఏమవుతుందంటే వీడి సంబంధం చెడిపోతుంది. అలాగే వీడు కూడా ఆ అమ్మాయి గురించి ఆ రత్నోద్భవుడితోటి అధికంగా అమ్మాయి సౌందర్యాన్ని గురించి చెప్పాడు. మనం లోకంలో చూస్తూనే ఉంటాం, అందమైన ఆడపిల్ల కనిపించేసరికి మగపిల్లలు వాళ్ళకి ఎంత ఆసక్తిని చూపిస్తారంటే ఆ అమ్మాయిల పట్ల ఆ అమ్మాయి దృష్టిలో తాము పడాలని చెప్పి రకరకాలైనటువంటి వేషాలు వేయడం అనేటటువంటిది చూస్తూనే ఉన్నాం మనం. అలాగే ఈ రత్నోద్భవుడికి కూడా కొంత ఆశ కలిగిందనమాట అమ్మాయి మీద. అంత అందగత్తి అయితే ఆ అమ్మాయిని నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు అని వీడికి కూడా మనసులో మదన తాపం అనేటటువంటిది బయలుదేరి ఒక రకమైన అసూయ కూడా కలిగింది ఈ చంద్రకేతు మీద. కలిగి వాడేమన్నాడు వెంటనే, అయ్యా
నీకు ఎలా కబురు పెట్టాడని చెప్తున్నావు ఆ అమ్మాయి తండ్రి, కానీ నాకు కూడా అదే విధంగా కబురు పెట్టాడు, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి, అందుకే నేను కూడా పెడుతున్నాను, ఈ సంగతి నీకు తెలియదా అని చెప్పి అడిగాడు. అడిగేసరికి ఈ ప్రకారంగా ఇద్దరు ఆ అమ్మాయిని గురించి బాధించుకున్నారు. ఎప్పుడైనా సరే యుద్ధాలన్నీ కూడా ఆడవాళ్ళ గురించే వస్తాయి అని చెప్పి మనకి విషయం దీనిలో పుస్తకంలోనే చెప్తోంది. కనుక ఈ అమ్మాయి గురించి వీళ్ళిద్దరూ కూడా బాగా వాదించుకొని ఇంకా ఒక మాటకు వచ్చారనమాట. మనం ఇద్దరం వెళ్దాం ఆ అమ్మాయి ఇంటికి. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఎవరిని కాదంటుందో వాళ్ళు మన ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో, మన కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి వదిలిపెట్టేసి సన్యాసుల్లో కలిసిపోదాము అని చెప్పి అనుకున్నారు. ఎవరిని నిరాకరిస్తే వాళ్ళు సన్యాసుల్లో కలిసిపోవాలి, వాళ్ళ వృత్తిని వదిలిపెట్టేసేసి అని చెప్పి అనుకున్నారు. ఇలా అనుకొని సరే ఈ రత్నోద్భవుడు ఏం చేశాడు, అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి, అమ్మ నాకు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసేలాగా కరుణించు, ఏదైనా సరే అని చెప్పి అనుకొని సాష్టాంగపడి నమస్కారం చేసి అమ్మవారికి, నువ్వు గనక ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేసినట్లయితే నా తల నరికేసుకొని నీకు నన్ను నేను సమర్పించుకుంటాను అన్నాడు. ఇది ఎంత తెలివి తక్కువతనంగా ఉంది అని అంటే, తను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత తన తల నరికేసుకున్నాడు అంటే ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఏమి లాభము అనేటటువంటి విషయము అక్కడ లేకుండా తల నరికేసుకుంటాను అని చెప్పేసి అమ్మవారికి ఒక మొక్కుకుని సరే మాట్లాడకుండా తన దారిని తను ఆ రత్నద్వీపానికి, ఆ పద్మావతి వాళ్ళ ఉన్నటువంటి ద్వీపానికి వచ్చాడు. ఈ రత్నోద్భవుడు వచ్చాడు, తర్వాత ఈ చంద్రకేతు వచ్చాడు. వచ్చేసరికి ఆ అమ్మాయి తండ్రి, పద్మావతి తండ్రి ఇద్దరికీ కూడా గంధ పుష్పాదులు మొదలైనటువంటి ఆతిథ్యాలు, భోజనాలు, వసతులు మొదలైనటువంటి సౌకర్యాలన్నీ కల్పించి ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తన కూతుర్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, తన దగ్గర కూర్చోబెట్టుకొని వారిద్దరికీ కూడా తెల్ల సంపెంగ పూలు ఇచ్చాట. ఇద్దరికి చెరో కొన్ని తెల్ల సంపెంగ పూలు ఇచ్చాడు. ఇచ్చి ఈ పూలు చాలా దివ్యమైనటువంటివి, చాలా గొప్పవి. ఇప్పుడు అపురూపమైన వస్తువు ఇస్తే ఎవరైనా దాచుకుంటాం కానీ పడేయం కదా, అలాగే అపురూపమైనటువంటి దివ్యమైనటువంటివి సంపెంగ పూలు అని చెప్పి ఆ తెల్ల సంపెంగ పూలు ఇద్దరికీ కూడా ఇచ్చాడు, రత్నోద్భవుడికి చంద్రకేతుకి కూడా. అలా ఇచ్చిన తర్వాత ఈ చంద్రకేతు వెంటనే వాటిని తలలో తురుముకున్నాడట. అంటే మగవాళ్ళు పువ్వులు పెట్టుకోవడం ఏమిటండి అని మనకి ఒక ప్రశ్న వస్తుంది. పూర్వం పువ్వులు పెట్టుకునేవారు మగవాళ్ళు కూడా, వాళ్ళకు ఉన్నటువంటి జుట్టులో పువ్వులు పెట్టుకునేవారు అలంకరణ. అలాగే ఈ చంద్రకేతు వెంటనే ఆ తెల్ల సంపెంగ పూలు అపురూపమైనవి, వెంటనే వీటిని మనం శిరస్సులో ధరిద్దామని చెప్పి తన జుట్టులో తలలో ముడి వేసుకునేవాళ్ళు కాబట్టి ఆ ముడిలో ఆ పూలని ధరించేశాడు. సరే ఈ రత్నోద్భవుడు ఏం చేశాడు, ఈ పూలు తీసుకొని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు ఒళ్ళో పెట్టుకున్నాడు అంటే, ఈ పువ్వులు దేవతా పుష్పాలు దివ్యమైనవి కాబట్టి ఇవి ముందు అమ్మవారికి సమర్పించాలి, తర్వాత నేను వాడుకోవాలి అని చెప్పి అతను దాచుకున్నాడు ఆ పూలని. ఈ ప్రకారంగా దాచుకునేసరికి వెంటనే ఆ అమ్మాయి తండ్రి దగ్గర నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది. పద్మావతి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కూడా ఏం చేశాడు, వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని అమ్మా అని బుజ్జగించి లాలించి, అమ్మా ఇలా వచ్చేసావు నువ్వు లోపలికి, నీలో ఎవరికి ఇష్టమో వారిని వివాహం చేసుకో, వారిద్దరి మీద నీ అభిప్రాయం ఏమిటి అని చెప్పి అడిగాడు. అడిగేసరికి ఆ అమ్మాయి ఏమైంది, ఒక వస్తువుని వెంటనే ఉపయోగించేసుకున్న వాడిని అస్థిరుడు అని చెప్పి అంటారు. కాబట్టి
కాబట్టి ఇటువంటి అస్థిరుడైనటువంటి వాడిని చేసుకున్నట్లయితే లోకం నవ్వుతుంది అని చెప్పి అంటూ ఉబ్బులు గొనుమని ఇచ్చిన అవ్వేళనే తురుముకొన్న అతడెవ్వడో నా వాడి వసుమతి అస్థిరుడగు నవ్వంబడు నురుల చేత నాకొంచూడన్. ఈ పువ్వులు తీసుకోమని ఇస్తే అది వెంటనే కొంచెం కూడా ఆలోచించకుండా తల్లో తురుముకున్నటువంటి వాడు ఎవడో వాడు ఈ భూమి మీద అస్థిరమైనటువంటి వాడు, చంచలమైన మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి వాడిని చూసినట్లయితే అందరూ కూడా నవ్వుతారు అని చెప్పి నాకు అనిపిస్తోంది. అస్థిరమైన చంచలమైన మనసు గలవారిని ఎవరు ఇష్టపడతారు? పికిల్ మైండ్ అంటారు. అంటే ఒక క్షణానికి ఒక మాట, ఇంకొక క్షణానికి ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసినట్లయితే లోకము నవ్వుతుంది. కనుక అతని మీద నాకు పెద్ద ఆసక్తి లేదు అని చెప్పి చెప్తూ ఇంకా ఏం చెప్తోంది? రత్నోద్భవుడు అనేటటువంటి వాడు దివ్య కుసుమాలని దేవతలకి అర్పించి తను ధరించాలనుకున్నాడు. అసలు దేవతకి ఇవ్వాలని అనుకోవడమే మంగళకరమైనటువంటి విషయం. పువ్వులు పూసినవి మనం తలలో పెట్టుకోవాలి అనేటటువంటి ఆశ కంటే, కోరిక కంటే దేవుడికి పువ్వులు పెట్టాలి, పువ్వుల మాల వెయ్యాలి అనేటటువంటిది ఉత్తమోత్తమైనటువంటి విషయము. కనుక ఈ మంగళహేతువు, మంగళకరమైనటువంటి కారణం. దాచుకోవాలి, దేవుడికి ఇవ్వాలి అని దాచుకోవడం అనేది మంగళకరమైనటువంటి విషయం. ఇంతేకాకుండా మనుషులకి మనుష్య బలం కంటే దైవ బలం చాలా ప్రబలమైనటువంటిది, చాలా గొప్పది. మనుషులకి మనుష్య బలం దేవుడి బలం ముందర చాలా తక్కువ. దైవ బలము కలిసి వస్తేనే మనుష్య బలం అనేటటువంటిది అది విజయాన్ని పొందుతుంది. దైవ బలం కలిసి రానప్పుడు మనిషి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పని విజయవంతం కాలేదు. కనుక ఈ దైవ బలమే ఉత్తమోత్తమైంది అని చెప్తూ, ఇంతేకాకుండా ఈ పువ్వులు దేవత కోసం దాచాడు. ఈ దాచడం చూసినట్లయితే ఇతను నా కోసం అని చెప్పి దేవుడికి మొక్కుకున్నాడేమో అని కూడా అనిపిస్తోంది అని చెప్పి ఆ అమ్మాయి పసిగట్టేసి ఆ విషయాన్ని తండ్రికి చెప్పిందనమాట. ఆ కుసుమంబులు దేవతకై కోరికి దాచికొనినయ్యది చూడంగా నీ గడకు వచ్చు నెడనను గైకొనుటకు మొక్కుటొకటి కలుగగా ఓలున్. ఆ కుసుమాలను దేవత కోసం అని చెప్పి అతడు దాచుకోవడం అనేది చూసినట్లయితే ఈ దేవతకి ఇవ్వాలి ముందు అని చెప్పి తీసుకొని ఒళ్ళో దాచుకున్నాడు. కాబట్టి ఈ దాచుకోవడాన్ని బట్టి చూసినట్లయితే ఇతన్ని చూసినట్లయితే నాకేమనిపిస్తోందంటే ఇతడు నా దగ్గరికి వచ్చే ముందర మొక్కు ఒకటి అమ్మవారి కోసం అని చెప్పి మొక్కుకున్నాడు అని చెప్పి అనిపిస్తోంది అని చెప్పి చెప్పింది. ఈ ప్రకారంగా తండ్రితోటి పద్మావతి చెప్పింది. చెప్పేసరికి వెంటనే తండ్రి ఆ అమ్మాయిని అలంకరించి ఒక పూలదండ ఇచ్చాడు. ఒక వనమాల అంటే పువ్వులు ఆకులు కలిపి కట్టినటువంటి మాల, తోమాల అని అంటారు. అటువంటి మాలని, పూలమాలని ఒకటి ఇచ్చి ఆ అమ్మాయికి వరమాల పూలదండ ఇచ్చి ఆ అమ్మాయితో వీళ్ళల్లో నీకెవరంటే ఇష్టమో వాళ్ళ మీద ఈ పూలమాల విసిరేయమ్మా అని చెప్పాడు. ఇలా చెప్తూ ఇది స్వయంవరం కాబట్టి తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, మిగిలినటువంటి తనకు కావలసిన వాళ్ళందరినీ కూడా పెళ్ళికి మనం ఎలా పిలుచుకుంటామో అలా పిలుచుకున్నాడు. పిలిచి వీళ్ళందరి సమక్షంలో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి రత్నోద్భవుణ్ణి, చంద్రకేతుని ఇద్దరిని కూర్చోబెట్టి ఆ అమ్మాయికి దండ ఇచ్చి నీకు ఇష్టమైన వాడి మీదనే ఈ మాల విసిరేయి, అప్పుడు వాడితో నీకు వివాహం చేస్తాను అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే ఆ అమ్మాయి కూడా ఇలా పూలమాల తీసుకొని వచ్చి తనకిష్టమైనటువంటి రత్నోద్భవుడి మీద ఆ పూలమాల విసిరింది. రత్నద్వీపమున గల రత్నంబులలోని దివ్య రత్నము కన్యారత్నముత వనమాలిక
రత్నోద్భవుని మీద వైచ రాగంబడరన్. రత్నద్వీపంలో కలిగినటువంటి రత్నాల్లో కన్నింటికి కూడా దివ్యరత్నం. ఆ వాళ్ళ దేశం పేరే రత్నద్వీపం. దానిలో దివ్యమైనటువంటి రత్నము కన్యారత్నం. అటువంటి కన్యారత్నము అయినటువంటి ఆ పద్మావతి తన చేతిలో ఉన్నటువంటి వనమాలని రత్నోద్భవుడు అనే పేరు కలిగినటువంటి ఆ వ్యాపారి మీద అనురాగంతో ఆ పూలమాలని విసిరింది. అంటే రత్నోద్భవుణ్ణి భర్తగా ఆమె అంగీకరించిందనమాట స్వయంవరం. కనుక ఈ ప్రకారంగా రత్నోద్భవుడితోటి ఆమె వివాహం జరుగుతుంది. అతన్ని వరించింది అని చెప్పి తెలుసుకున్నాడు చంద్రకేతు. వెంటనే అతనికి నిరాశ కలిగింది. అసలు వచ్చింది తను వివాహం చేసుకోవడానికి ఆ అమ్మాయిని. తను చెప్పిన కారణంగా ఆ రత్నోద్భవుడు తనతోటి వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి కారణమైపోయాడు. ఆ అమ్మాయికి ఇష్టమైపోయాడు అని చెప్పి ఆ అమ్మాయి అందగత్తె అని ఎన్నో రకాలుగా ఆమె మీద ఆశ పెట్టుకుని వచ్చాడు కాబట్టి అతనికి నిరాశ ఎదురైంది. ఆ నిరాశ ఎదురై వెంటనే తన సముద్రంలో దూకి మరణిద్దాము అని చెప్పి భావించాడు. ఇటువంటి సందర్భంలో ఆ పద్మావతి తండ్రి వెంటనే ఈ సంగతి తెలుసుకొని, నాయన చచ్చిపోవడం ఎందుకు అని చెప్పి తన తమ్ముడు కూతురు కుముద్వతి అనే పేరు కలిగినటువంటిది. ఇది కూడా ఎంత అందమైనటువంటి పేరు అంటే, కుముదాలంటే తెల్ల కలువ పువ్వులు, తెల్ల కలువ పువ్వుల కొలను అని అర్థం అన్నమాట కుముద్వతి అంటే. అటువంటి అమ్మాయిని ఆ చంద్రకేతుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయికి అనేకమైనటువంటి కట్న కానుకలతోటి ఆ అమ్మాయిని ఇచ్చి చంద్రకేతుకి సాగనంపాడు. ఈ రకంగా జరగ్గా ఇక మరి అమ్మవారికి మొక్కాడు ఈ రత్నోద్భవుడు అనేటటువంటి వాడు. ఆ అమ్మాయిని ఏ రకంగానే సరే నాకు ఇచ్చి పెళ్లి చేసినట్లయితే నా తల నీకు ఇస్తాను అని చెప్పి అమ్మవారికి మొక్కుకున్నాడు. కాబట్టి అది చుట్టాలు, బంధువులు, వీళ్ళు స్నేహితులు వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరినీ కూడా బాధపడేట్టుగా చేస్తూ కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చినటువంటి ఆ అమ్మాయి ఆ పద్మావతిని తీసుకొని వెంటనే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోయి వెంటనే అమ్మ, నేను అనుకున్నట్టుగా నీ మొక్కు తీర్చుకుంటున్నాను. ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నేను నా తలని నీకు ఇస్తానని చెప్పాను కాబట్టి ఇదిగో నా మొక్కు తీర్చుకుంటున్నానని చెప్పి తన కత్తి తీసుకొని తల మీద వేసుకొని మెడ మీద వేసుకొని తల నరుక్కొని నిర్జీవంగా మారిపోయాడు, చచ్చిపోయాడు. ఈ సంగతి చూసినటువంటి ఈ పద్మావతి కూడా తన భర్త మరణించడం చూసి తను కూడా ఒక కత్తి తీసుకొని తల నరుక్కొని తను కూడా చచ్చిపోయింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళతో వచ్చినటువంటి వాళ్ళు కొందరు బోరుమని ఏడ్చారు. నూతన వధూవరులు ఇలా చచ్చిపోయారే అని చెప్పి చాలా ఏడ్చి పొర్లి ఏడ్చి ఇంకా ఏం చేయలేక ఏడుస్తూ ఉంటే అప్పుడు అక్కడ గుళ్ళో పక్కనే ఉన్నటువంటి భైరవుడు, అమ్మవారు ఉంది కదా భువనేశ్వరి దేవి, పక్కన భైరవుడు ఉన్నాడు. ఆ భైరవుడు వారిద్దరి శవాలని తీసుకొని బయటికి వచ్చి, మీలో ఎవరైనా సరే ధైర్యవంతుడు మీ తలని నరుక్కున్నట్లయితే వీళ్ళిద్దరూ బతుకుతారు అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే ఎవరికి వాళ్ళకే ప్రాణాల మీద తీపి కాబట్టి, అమ్మో మనందరినీ కూడా చంపేసేటట్టున్నాడు వీడు, ఇప్పటికే ఇద్దరు చచ్చిపోయారు అని చెప్పి ఎవరి దారిన వాళ్ళు మాట్లాడకుండా పారిపోయేసరికి వెంటనే ఆ భైరవుడు ఈ మాటలే ఒక పద్య రూపంలో ఆ గోడ మీద రాశాట. అమ్మవారికి ఎడమవైపు భైరవుడు ఉండి ఆ పక్కనే ఈ మాటలు రాశాడు. ధైర్యవంతుడైన వాడు, ఉదార స్వభావం గలవాడు, 32 లక్షణాలు కలిగినటువంటి వాడు, ఎవరైనా సరే తన కంఠ రక్తాన్ని అమ్మవారికి చిందేలాగా అర్చించినట్లయితే వీరిద్దరూ సజీవులవుతారు అని చెప్పి పద్య రూపంలో రాశాను అని చెప్పి ఆ భైరవుడు చెప్పాడు. విక్రమార్కుడితో చెప్పి, నేటి కాలానికి నువ్వు వచ్చి సాహసాన్ని చూపించావు కనుక వీరిద్దరు కూడా బతికారు అని చెప్పాడు. చెప్తే మరి రాజుగారు మరి వీళ్ళిద్దరికీ కూడా నువ్వు నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నుడు అయితే వీళ్ళిద్దరికీ రాజ్యాన్ని ఇచ్చేసేయి అని చెప్పాడు. చెప్పేసరికి
వెంటనే భైరవుడు కూడా వాళ్ళిద్దరికీ రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్పి మనకి తెలుగులో సింహాసన ద్వాత్రింశిక అనే కథలో ఈ విషయము తెలుస్తోంది. కనుక ఈ ఉత్తమోత్తమైనటువంటి తన ప్రాణాలకి తెగించి ఆ ఎదుటి వారి ప్రాణాలు కాపాడి వాళ్ళని సజీవులుగా చేసి చక్కగా వాళ్ళకి రాజ్యాన్ని ఇప్పించి తన కోసం కాకుండా స్వార్థం అనేది లేకుండా చక్కగా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని కాపాడుతూ పైగా ఇటువంటి జంటని బతికించి రాజ్యం ఇప్పించినటువంటి ఔదార్యము విక్రమార్క మహారాజుది. ఇటువంటి ఔదార్యం గనక నీకు ఉన్నట్లయితే నువ్వు ఈ మెట్టు ఎక్కి సింహాసనం మీద ఎక్కగలవు, లేదంటే నీకు ఈ సింహాసనం ఎక్కే అర్హత లేదు అని చెప్పి 7వ మెట్టు మీద ఉన్నటువంటి బొమ్మ భోజరాజుని అడ్డగిస్తూ విక్రమార్కుని యొక్క ఔదార్యాన్ని గురించి వివరించింది. సెలవు.